నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమే టీవీ. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే గొడవలకు పొలిటీషియన్స్ కారణం అవుతలేరు. అంటే పొలిటీషియన్స్ కారణం కాకపోవచ్చు. సోషల్ మీడియాలో జరిగే ఘర్షణలకు లేదా వివాదాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే వేదిక అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆంధ్ర సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, తెలంగాణలో ఉన్న విశ్లేషకులు, అనలిస్ట్స్, పొలిటికల్ జోక్యం చెప్పేవాళ్ళు, పొలిటికల్ అనలిస్ట్స్, అంటే ఈ అనాలిసిస్ని తెలంగాణ, ఆంధ్రగా విభజించారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ ఆంధ్ర సోషల్ మీడియాలో, టోటల్ ఆంధ్ర బయాస్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విశ్లేషకులు లేనే లేరు. ఉండవల్లి అరుణ్ కుమార్ తప్ప ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయంపై తమదైన శైలిలో విశ్లేషణ బహిర్గతంగా అంటే బహిరంగంగా చెప్పే అనలిస్ట్లే లేరు. ధైర్యంగా గంటలు గంటలు మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశం వాళ్ళకు కానీ, ఇతర వేరే పార్టీ వాళ్ళకు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ నచ్చకపోతుండొచ్చు. కానీ విశ్లేషణ చేసే యోగ్యత కొంతమందికే ఉంటుంది. అయితే ఆంధ్ర మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా తెలంగాణ విశ్లేషకుల్ని అంటే ఆట ఆడించడం, వారిని ఆ మాస్ మీడియా ద్వారా సైలెంట్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పొలిటికల్ సర్కిల్స్ని, మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియాని ఒకటే ప్రశ్న అడుగుతాను. అంటే దాంట్లో జవాబు కూడా చెప్తా. మీ దగ్గర విశ్లేషణ ఎందుకు ఉండదు? ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాడు వచ్చి మీ పొలిటికల్ అజెండాలో ఏలెందుకు పెడుతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. నన్ను ట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదు. నన్ను పైన గెలికితే ఇంకా మిమ్మల్ని కన్నోళ్ళది కిందికి గెలుస్తా నేను. అలాంటి వాడు నేను. నాకు చూసారు, నా కమెంట్స్కి ఎలాంటి ఘాటైన రిప్లై ఉంటుంది. కనుక మీరు విశ్లేషించండి, పాజిటివ్గా ఒక విషయాన్ని గమనించండి. మీ దగ్గర ప్రాపర్ విశ్లేషణ ఎందుకు జరుగుతలేదు? ఒక ప్రాపర్ పొలిటికల్ అనలిస్ట్ ఎందుకు లేడు? మీ దగ్గర ఎవరైనా అనలిస్ట్ ఉన్నాడు అంటే అది నీలి మీడియా లేదా పచ్చ మీడియా, రెండు వర్గాలుగా విడిపోయిన వాళ్ళు ఉన్నాడు. లేకుంటే ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు, జై ఆంధ్ర ఉద్యమం చలసానిన, ఆయన పేరు ఏమి, గడ్డం పెట్టుకొని, తెల్లగడ్డం పెట్టుకొని, ఆయన అప్పుడప్పుడు మిలిమిలి మెరుస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే రోజువారీగా రెగ్యులర్గా ఒక పొలిటికల్ అనలిస్ట్ లేడు. దీనికి కారణం ఏమి? ఆంధ్ర వాళ్ళు ఆలోచించాలి.
ఎందుకో తెలుసా? మీ దగ్గర స్వార్థం ఎక్కువ. అంటే ఏదైనా బ్లాక్ అండ్ వైట్లో చెప్పేది మీ తరం కాదు. మీరు ఏదో వైపు వంగి ఉంటారు. అందుకోసము మీ ఆంధ్ర టోటల్ పొలిటికల్ స్పియర్లో ప్రాపర్ పొలిటికల్ అనలిస్ట్ లేనేలేడు. నేను గత 4-5 డేస్గా చూస్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ పై చాలా అనుచితంగా సోషల్ మీడియా విరుచుకుపడుతుంది. అలా విరుచుకుపడే బదులు మీరే ప్రొఫెసర్ నాగేశ్వర్ స్థాయిలో విశ్లేషణ చేయగలిగితే ప్రొఫెసర్ నాగేశ్వర్ అవసరం ఉండదు. ఇది క్లియర్ చేసుకోవాలి. ఇంకోటి, సోషల్ మీడియాలో ప్రాంతాల వారీగా విభజించటం మీ తరం కాదు. మీరు దేహి అనుకుంటా హైదరాబాదులో ఉన్నప్పుడు తెలంగాణ విశ్లేషకులు ఆంధ్రాపై విశ్లేషణ చేస్తే మండిపడే అవసరం లేదు. సర్వ హక్కులు ఉన్నాయి. ఆంధ్ర అనాలిసిస్ చేసే సర్వ హక్కులు తెలంగాణ సోషల్ మీడియాకి ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో పొలిటికల్ పార్టీ వైజ్ కూడా న్యాయంగా అనాలిసిస్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్లో ఇప్పుడు చూడండి, కాంగ్రెస్లో అద్దంకి దయాకర్ ఉన్నా స్ట్రైట్గా మాట్లాడతాడు. ఎంత కాంగ్రెస్లో ఉన్నా అంత లీన్ గాడు. అంటే ఓపికగా బ్యాలెన్స్డ్గా తన పార్టీని సమర్థించుకుంటూ న్యాయపరంగా మాట్లాడతాడు. న్యాయం సహారా తీసుకొని, అంటే దాన్ని అంటిపెట్టుకొని, న్యాయం అనే పదాన్ని అంటిపెట్టుకొని కాంగ్రెస్ని ఎన్కేస్తూ ఒక అనాలిసిస్ ఇస్తాడు. అట్లా గట్స్ ఉన్న వ్యక్తి టోటల్ ఆంధ్రాలో లేడు, ఎక్సెప్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఆంధ్ర వైపు వంగి ఉంది, కానీ అనాలిసిస్ చేసేటోడు లేడు. ఇప్పుడు ఏబిఎన్ ఏది తీసుకున్నా వాళ్ళు జరిగే విషయాన్ని అనాలిసిస్ ద్వారా తెలుసుకుంటారు తప్ప వాళ్ళు స్వయంగా అనాలిసిస్ చేసి చెప్పే గట్స్ వాళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒక పార్టీ, ఒక కమర్షియల్ యాంగిల్కి ముడిపడి ఉన్నారు కనుక. అయితే మనం ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూకి వద్దాం. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా మంచి అనలిస్ట్, కానీ గత 2 ఏళ్లుగా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయనకు ఏ పార్టీ వైపు మొగ్గు చూపినా పదవి వస్తలేదు. ఆయనకు డబ్బు పెరుగుతుంది సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, కానీ ఖ్యాతి పెరుగుతలేదు. ఇది ప్రాబ్లం. నాగేశ్వర్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు బాగా వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. మీరు చూడండి, వేలకు వేలు వ్యూస్ ఉంటాయి, ఈజీగా లక్షలలో వస్తాయి, కానీ ఖ్యాతి పడిపోతుంది. తెలంగాణలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ అనలిస్ట్ వినడానికి చీదర పడుతున్నారు జనం. అసలు ఇలాంటి దుర్భరమైన స్థితికి నాగేశ్వర్ ఎందుకు చేరుకున్నాడు? అసలు ఇదంతా ఆయనకు అవసరమా? అంటే ఆయన మనిషి కాబట్టి ఆయనలో కూడా ఈ కామము, ధన ఆకర్షణ ప్లస్ ఫేమస్ అవుదామనే ఒక ఆకాంక్ష ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవి ఏవీ నెరవేర్తలేవు కాబట్టి, అంటే డబ్బు పరంగా బాగా బలిష్టంగా ఉన్నాడు, కానీ ఈ ఖ్యాతి పరంగా, ఈ పేరు పరంగా చాలా క్షీణించాడు. ఎందుకు క్షీణించాడు అంటే ఆయన స్ట్రాంగ్ ఉన్న, అంటే పవర్లో ఉన్న పార్టీని కాకుండా పవర్లో లేని పార్టీ
దిక్కు తిరిగి మాట్లాడడం వల్ల అది పవర్లో లేని పార్టీలు దుర్మార్గాలు చేస్తున్నా దాన్ని విస్మరించి వాళ్ళను వెనుకేసుకురావడం వల్ల నాగేశ్వర్కి ఈ దుస్థితి పట్టింది. అదే కాకుండా మోదీని అంటే లాజిక్ లేకుండా విమర్శించడం, దీనివల్ల కూడా ఆయన ఖ్యాతి క్షీణించి మోదీని కూడా తిట్టొచ్చు, తప్పులేదు. ఇష్యూ వైజ్ తిట్టండి, లాజికలీ తిట్టండి. మీరు కమ్యూనిస్ట్ కనుక మోదీని తిట్టాలి తిట్టాలి అని తిడితే మీ ఖ్యాతి ఇట్లనే పడిపోతుంది. మోదీని తిట్టవలసిన రీతిలో తిట్టొచ్చు, తప్పులేదు. ఏం పెద్ద ఆయన మహాత్మా గాంధీ కాదు, మహాత్ముడు కాదు. మహాత్ముడు అంటే పెద్ద ముని లాంటివాడు, అలాంటివాడు ఏం కాదు. ఈజీగా పాయింట్స్ దొరికిపోతే మోదీని తిట్టడానికి. కానీ మీరు కమ్యూనిస్ట్ భావం కల వ్యక్తి కనుక మోదీని తిట్టాలి అనే ఒక స్ట్రాంగ్ అజెండా పెట్టుకొని సోషల్ మీడియాలో పోతే మీ ఖ్యాతి న్యాచురల్లీ పడిపోతుంది. మీరు అదే కాకుండా కొన్ని రోజులు కేసీఆర్ని బాగానే వెనకేసుకొచ్చారు, అది దెబ్బ కొట్టి బీజేపీతో సఖ్యత కుదుర్చుకోవడానికి ట్రై చేసి అక్కడ ఫెయిల్ అయ్యారు, అది దెబ్బ కొట్టి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లోనన్నా మీకు ఏదైనా అడ్వైజరీ పొజిషన్ వస్తుందా అంటే అది వచ్చే సూచనలు ఏమాత్రం లేవు. కనుక మీరు ఇవన్నీ రాలేదు కనుక, ఇవన్నీ కాలేదు కనుక మీరు ఒక శ్రీరెడ్డి పాత్ర పోషించడం చాలా విచారకరం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక శ్రీరెడ్డి పాత్ర పోషించడానికి దిగజారారు అంటే ఇది సోషల్ మీడియాలో తెలంగాణ అనలిస్టులకే ఒక చెడ్డ పేరు. నేను జగన్ వైపు వత్తాసు పలకొద్దు అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ని అపోజిషన్ లీడర్గా డిక్లేర్ చేయడం వల్ల ఒరిగేదేముంది? వాడు అసెంబ్లీకి వస్తాడా? ఈ అయ్యన్న పాత్రుడు వీళ్ళనంతా ఎదిరిస్తాడా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు వెక్కిలి నవ్వులు నవ్వుతే తట్టుకోగలడా? ఆయన గత 4-5 ఏళ్ళుగా చేసిందేమి, దాని పర్యవసానాలు, దాని రిజల్ట్, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలపై ఉండవా? నీకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే ఒక పదవి ఇస్తే ఏం పీకుతావు జగన్? నాగేశ్వర్ అడిగింది టెక్నికలీ రాంగ్, మారలీ కరెక్ట్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు దయదలిచి జగన్కి ఒక అపోజిషన్ లీడర్ పొజిషన్ ఇవ్వచ్చు దయదలిచి, కానీ టెక్నికల్గా ఆన్ పేపర్ ఆయనకు ఇచ్చే అవసరమే లేదు. అలాంటి టైం ఉన్నప్పుడు జగన్కి లేని దురద నీకెందుకు? జగన్ లెటర్ రాసిండ్రు, అది రిజెక్ట్ అయిపోతుందో యాక్సెప్ట్ అవుతుందో అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జగన్ మర్మాంగాలను మీరెందుకు గోకాలి? మీకు అవసరమేమో. జగన్కి దురద పెడితే తన మర్మాంగాలను తానే గోక్కుంటాడు కదా. ఏమండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు అనుకుంటా, బెంగళూరుకి పోయి ఆయన మర్మాంగాలను గోకి ఆయన దురద పెడితే పెట్టినక్కడల్లా గోకుతే మీకు వచ్చిన అంటే లాభమే. జగన్ని టెక్నికల్గా అపోజిషన్ లీడర్ చేయలేరు, మారలీ చేయగలరు, కానీ ఆయనలో అంత మంచి తత్వాలు లేవు. ఆయన ఎంత ఉదారంగా తాను పవర్లో ఉన్నప్పుడు వ్యవహరించిండో, కొడాలి నాని మాట్లాడుతుంటే నవ్విన మనిషి ఇప్పుడు న్యాయం కోరుతున్నాడు టీడీపీ వాళ్ళ దగ్గర కదా. ఇది కరెక్టా తప్ప? అంటే తాను చేసిన తప్పులను అంటే టోటల్ ఇగ్నోర్ చేసి ఇప్పుడు కొత్త చాప్టర్ తీసి నన్ను అపోజిషన్ లీడర్గా మీరు రికగ్నైజ్ చేస్తే కానీ నేను అసెంబ్లీకి రాను అనేది మారలీ అండ్ టెక్నికలీ రాంగ్.
దాన్ని నాగేశ్వర్ సమర్థించేది ఇంకారా, దానిపై నాగేశ్వర్ వివరణ ఇచ్చుకునేది ఇంకారా. అసలు నాగేశ్వర్ ఒక టీవీ ఛానల్ పై పోయి వివరణ ఇచ్చే అవసరం లేదు. నేను నా పొజిషన్ చెప్పాను అంతే, ఫినిష్ అని చెప్పాలి. కానీ జగన్ వత్తాసు పలుకుతూ ఆయనకి ఎక్కడ గోకుంటే అక్కడ గోకి అభాస్పాలు అయ్యే అవసరం లేదు. నీవు శ్రీరెడ్డి కాదు. ఇప్పుడు శ్రీరెడ్డి చూడండి, బండబూతులు తిడతాడు, నెక్స్ట్ క్షమాపణ చెప్తాడు. నాగేశ్వరరావు చెప్పగలరా? లాజికలీ మాట్లాడినప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక మీరు జగన్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చాలా ఛాన్సెస్ వస్తాయి నెక్స్ట్ 5 yearsలో. జగన్ ఎలాగో ప్రజల పక్షాలు నిలబడు, మాట్లాడాడు, అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది. మీరు పెద్ద పెద్ద గట్టిగా అరిచి గోల పెట్టి జగన్ తరఫున మీరు పోరాడచ్చు, తప్పులేదు. కానీ ఈ అసెంబ్లీలో అపోజిషన్ రోల్ ఎందుకు ఇవ్వాలి జగన్కి అని లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం నాగేశ్వర్కి తగదు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడాలంటే మస్తు ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో. ఇక్కడ అన్నీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పొలిటికల్ వ్యాక్యూమ్ అయిపోయింది. కేసీఆర్ ఇంట్లో కూర్చుంటుండు, బీజేపీ గెలిచిండ్రు, పత్త లేకుండా పోయినరు. ఇప్పుడు ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అవన్నీ మూటలు ఎట్లా కట్టుకోవాలో చూస్తున్నారు. రైతు బంధు, రైతు భరోసాలో బిజీ ఉన్నాడు. సో ఇక్కడ తెలంగాణలో విశ్లేషించడానికి ఏం లేవు. హత్యలు, మానభంగాలు, యాక్సిడెంట్లు, లేదా టోటలీ నార్త్కు పోవాలి, లేదా టోటలీ ఇంటర్నేషనల్ న్యూస్ చెప్పాలి తప్ప తెలంగాణలో విశ్లేషించవలసిన విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో, కరువు ఏర్పడుతున్న సిచ్యువేషన్లో ఆయన ఆంధ్రాకి షిఫ్ట్ కావడానికి చూస్తున్నాడు, తప్పులేదు. ఎక్కడ వివాదాలు ఉంటే అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉండాలి, తప్పులేదు. కానీ శ్రీరెడ్డి లెవెల్కి దిగజారొద్దు. ఇప్పుడు జనాలు శ్రీరెడ్డిని తాను ఏం మాట్లాడుతుందో తక్కువ కానీ ఆమెవి చూడడానికే చూస్తుంటారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాపై వస్తే చాలా మంది ఆమె ముఖం చాలా తక్కువ చూస్తారు. న్యాచురల్ కదా. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ముఖం తప్ప ఏం చూడలేదు. అదే ప్రాబ్లం. అదే ప్రొఫెసర్ నాగేశ్వరి అనే ఒక ఆమె ఉంటే, శ్రీరెడ్డి లాగా ఉంటే అప్పుడు వర్కౌట్ అయ్యేది ఆంధ్రాలో. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్నే చూస్తారు, ఆయన మాటలను వింటారు, ఆయన మాటలను విశ్లేషిస్తారు, ఆయనది ఏదైనా తప్పు ఉంటే ఇమీడియట్లీ దాన్ని ఎత్తి చూస్తారు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ శ్రీరెడ్డి అవతారం ఎత్తే అవసరం లేదు, పనికి మాలిన ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాని అవసరం లేదు, దానిపై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం మరీనూ లేదు. మీకు అజెండాలు, టాపిక్లు ఎతికితే మస్తు దొరుకుతాయి. కానీ తొందరపడి జగన్కి వత్తాసు పలికే ప్రయత్నం ఏమాత్రం చేయొద్దు. మొన్నటి వరకు జగన్ అక్రమాలు అన్నీ ఇన్ని కావు, మరి ఆ అక్రమాలపై మీ స్పందన అటు ఇటుగా ఉండేది. సో సడన్గా ఇప్పుడు జగన్ మంచి బాలుడు, జగన్ శ్రీరాముడు చంద్రుడు తమ్ముడు, అలాంటి థాట్స్ పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసినారు అంటే ఎదురు దెబ్బలు తప్పవు. అంటే జగన్ని సమర్థించడానికి అట్ ప్రజెంట్ ఏం అజెండా లేదు. రేపు ఆ ఇష్యూస్ రావచ్చు, అప్పుడు జగన్ని సమర్థించండి, జగన్తో పాటు పోరాడండి. కానీ జగన్కి పుట్టని దురద మీకెందుకు పుట్టింది? అది మామూలు చోట దురద కాదు, అది ఎక్కడో సెన్సిటివ్ పార్ట్లో దురద అవుతుంది. మీరు పోయి జగన్ తరఫున నిలబడి అక్కడ చేయబెట్టి గోకి 10 మంది దగ్గర అనిపించుకునే అవసరం మీకు ఏమాత్రం లేదు అని చెప్తూ మీరు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ
అవసరం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయ్యి మీ విశ్లేషణ ఇచ్చి మీ మర్యాద మీరు కాపాడుకోండి అని ఒక శ్రేయోభిలాషిగా ట్రైడ్ మై టీవీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం.